నాడు మరో మాట మాట్లాడలేదు. ఆ తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. స్తోత్రం. ఇల్లు లేదు, బంధువులు లేరు అనుకోకు. బంధువుల కంటే డబుల్ గొప్ప జనము చేస్తారు నీకు. అనేకులకు నువ్వు తండ్రిగా ఉంటావు, అనేకులు నీకు బిడ్డలుగా ఉంటారు. అని కుటుంబంలో లేని ప్రేమలు రాగాలు నేను నీకు చూపిస్తాను. అక్కడుంటే కొంతమందికే నీవు పరిమితము, కొంతమంది బంధువులకే నువ్వు పరిమితము, ఆ ఇంటి వారికే నీకు పరిమితము. నేను చూపించే దేశం నువ్వు పోతే నీకు బోల్డ్ మంది బిలీవర్స్, బోల్డ్ మంది బిడ్డలు, బోల్డ్ మంది సహవాసము, బోల్డ్ అంత ప్రేమ. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. స్తోత్రం. మారు మాట్లాడకుండా అబ్రహాము 12వ అధ్యాయంలో వెళ్ళిపోవడం మనం చూస్తాం. ఇంకొక ప్రామిస్ నోటీస్ చేస్తున్నాడు యేసయ్య, నీ వైపు నిన్ను ఎవరైనా దూషించారా, వెంటనే నేను వాళ్ళని దూషించేస్తాను. నిన్ను ఎవరైనా శపించారా, వెంటనే నేను వాళ్ళని శపించేస్తాను. ఎవరైనా నిన్ను ఆశీర్వదించారా, వెంటనే వాళ్ళకి ఆశీర్వాదం. ఎవరు ఏమి విత్తుకుంటే అదే పంట నీ విషయంలో చూస్తారు. అబ్రహామా అన్నాడు. అబ్బా ఇంకెవరు కావాలి చెప్పండి. నాన్న ఇట్లాంటి వాగ్దానం ఇవ్వలా, నిన్ను గొప్ప చేస్తాను రా కొడుక, బహుతరాలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావురా, అనేకులకు నువ్వు తండ్రి పోస్ట్ ఇవ్వలా. నాన్నే తండ్రి తప్ప అబ్రహాము నాన్నకి తండ్రి కాలేడుగా అండి. కానీ అబ్రహాం ఏ పోస్ట్కి వెళ్ళిపోతున్నాడు? అమ్మో ఇన్ని మాటలు చెప్పారు కానీ అబ్రహాంకి పిల్లలు లేరు. దూషించేటోళ్ళు దేవుని మాట విని బయటికి పోయేటప్పుడు ఈ మాటలు ఎవరు చెవులకు వెళ్ళిపోయినాయి? మోషే గారిని దూషిస్తుంటేనే కదా ఆయన చెవులోకి గింగిరమట్ట. అబ్రహాం గారిని దూషించేటప్పుడు కూడా ఆయన చెవులో గింగిరమన్నాయి. ఏం మాట్లాడుతున్నావు? నా బిడ్డ అయినటువంటి అబ్రహాంతో గురించి ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు లేరనుకుంటున్నావా? నేను నీ సొంతం, నేను సొంతం, నీ యావదాస్తికి నేను వారసుని అనుకుని ఎవరెవరినో పెంచుకుంటావా? పెంపుడు మనకు వద్దు, ఓన్ కావాలి. స్తోత్రం. మనకి ఓన్ కావాలి, రెంట్ వద్దు. బ్లడ్ రిలేషన్ కావాలి మనకి, బయట బ్లడ్ వద్దు. నా బ్లడ్డే నీలో ఉండాలి, నీ బ్లడ్డే నీ బిడ్డలో ఉండాలి. అబ్రహామా అది నీ జనరేషన్, అంతేగాని ఎవరెవరినో తెచ్చుకొని పెంచుకుంటానని అనుకోమాక. ఎంత చేసినావు నీ ఇవ్వనా, నీ లాంగ్ పెంచుతాను, నిన్ను ఆశీర్వదించుకుంటూ పోతాను అని మాట్లాడుతున్న వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు యెహోవా దేవుడు. ఈ రాళ్ల చేత అయినా రాళ్ళని బిడ్డలుగా చేయగలుగుతాను నేను. ఏంటి మీరు బిడ్డలు లేరు అనుకుంటున్నారేంటి అని. తరువాత చూస్తే అబ్రహాముకి బిడ్డలున్నారు, అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఇలా ఇన్ని ఆశీర్వాదాలు అబ్రహాముకు వచ్చాయి. అబ్రహాము విని వెళ్ళిపోయాడా, వినకుండా అక్కడే ఉండిపోయాడా? విన్నాడా లేదా? విన్నందుకే ఈరోజు పితరులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. తండ్రి పోస్ట్ కొట్టేశాడు ఈ లోకంలో. స్తోత్రం. నీవు ఏదో ఒక పోస్ట్ కొట్టాలి, ఏదో ఒక ఛాన్స్ కొట్టాలి. నువ్వు ఎందుకు వచ్చిన విశ్వాసం చెప్పండి. మీరు విశ్వాసమే, నాది విశ్వాసం, నీ విశ్వాసం యేసుని, నా విశ్వాసం యేసుని. మనందరం ఏదో ఒక చాయిస్ కొట్టాలి, ఏదో డ్రా కొట్టాలి. నేను డ్రా వేసానండి, ఫ్రిడ్జ్ ఇచ్చాడు, ఎందుకు అది మళ్ళీ కొన్నాళ్ళు పోద్ది. అది ఈ ఫాదర్ అబ్రహాము ఆశీర్వాదం ఏం పోలా, ఈ రోజు వరకు మనం అనుభవిస్తుంది ఆయిందే. స్తోత్రం. అందుకనే చెప్పుకుంటున్నాం, మన పిల్లలైతే తాత అంటాడు, మన పిల్లలైతే మనకి తండ్రి అంటాము. ఈ అబ్రహాం రొమ్మునే కూర్చున్నాడు దరిద్రుడైన లాజరు. స్తోత్రం. నీ ఎవడో ఏదో ఇస్తున్నాడని రోజు కడతా ఉంటావు. ఆడు 2 రూపాయలు 3 రూపాయలు నొక్కేసి ఏదో ఇస్తే నువ్వు కట్టింది మర్చిపోయి, ఇంత కట్టాను నా లెక్క మర్చిపోయి, నాకు ఇది ఇచ్చాడు, నువ్వు కడతావా, నువ్వు దూరతావు ఇందులో అని నీ చేతం కోహం చెప్పావు పెద్దమందిలోకి. మళ్ళీ నీకు ఎంత నష్టం వచ్చిందో నువ్వు నష్టం మాత్రం చూడవు. అన్ని విషయాల్లోనూ ఫ్రీగా ఉంటావు, కానీ దేవుని విషయంలో నేను బతికి ఆలోచించి నష్టపోతున్నావు. ఆలోచించవలసిన విషయాల్లో ఆలోచించట్లేదు సంగమా. నిర్ణయాలు తీసుకోవలసిన టైంలో నిర్ణయాలు తీసుకోవట్లేదు విశ్వాసులారా. ఉండకూడని లక్షణాల్లో ఆలోచిస్తూ, ఉండకూడని తలంపుల్లో ఆలోచిస్తూ బత్తిని పాయిజన్ చేసేసుకుంటున్నారు. నీ ముద్ద పవిత్రమైతే, నీ పిండి పులిసిందైతే నీ దేహమంతా పాడైపోద్దిగా. సరైన అండర్స్టాండింగ్ నీకు దేవునికి మధ్య లేకున్నా, నీకు దేవునికి బైబిల్కి వాక్యానికి నీకు మధ్య అండర్స్టాండింగ్ లేకున్నా నువ్వేమైపోతావు? పాడైపోతావు. కానీ నువ్వు ఈ స్థలంలో ఉన్న మీరు ఎవ్వరూ పాడైపోవడానికి వీరు లేదు. మీరే ఒక్కొక్కరికి వెలిగినిచ్చే జ్యోతుల్లో ఉండాలి. ఆరిపోయే ఆ జ్వాలల్లో మీరు ఎలగాలి. ఆరిపోయే దివిటి కాదు, ఆరని దివిటిలో.
స్తోత్రం. ఇట్లా ఉన్న ఆశీర్వాదం అంతా పొందుకున్నాడు. దేవుని మాట విడిచి వెళ్ళిపోయిన తర్వాత శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది. శ్రమ కష్టం వచ్చిందని ఈ ఆశీర్వాదము అనుభవిస్తాడు. కొంచెం నష్టాలు ఇబ్బందులు లోకంలో వస్తాయి కదండి. కొన్నిసార్లు నువ్వు చేసుకున్నందుకే వస్తాయి బిడ్డ, దేవుడి ద్వారా కాదు. అబ్రహాము చేసుకున్న నోటి మాట ద్వారానే అబ్రహాముకి కీడొచ్చింది. మనం పలానా చోటకి వెళ్ళిపోతున్నాము, పలానా ఊరికి వెళ్ళిపోతున్నాము. నీవు నాకు ఎవరుగా ఉండాలో తెలుసా? సమస్య దేవుడు అంటున్నావు కాదు, నీ అవిధేయత అంటున్నాను నేను. నీ అవిధేయతని వాక్యం సెలవిస్తుంది. నీ నిర్లక్ష్య ద్వారాని నీవెక్కడో తప్పుడు అడుగు వేసుట ద్వారా నీకు సమస్య వస్తుంది. చాలామంది అంటారు దేవుడు నమ్ముకుంటే శోధనలు వచ్చేస్తాయి అంటారు. శోధన పెడతాడా? నువ్వు శోధనలో పడకుండా ప్రార్థన చెయ్యి అని ఆయన ఘంటాపదంగా చెప్తుంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీకు శోధన రాదు అని చెప్తుంటే, మరి వీళ్ళు ఏమంటున్నారు? అలవాటు అయిపోయింది, నోటికి అలవాటు అయిపోయింది, ఊత పదం అయిపోయింది. ఏ పదం? శోధన వస్తుంది. బాప్తీసం పొందితే శోధన వస్తుంది, దేవుడు నమ్మితే శోధన వస్తుంది. మాకు రావట్లేదే. ఎక్కడ పడ్డానికి ఎక్కడ జారడానికి చోటు ఇవ్వం కాబట్టి. మరి నీకెందుకు వస్తుంది? అలా వెళ్తావు, అక్కడ జారిపోయి వచ్చేస్తావు. ఇలా వస్తావు, ఇక్కడ పడిపోయి వచ్చేస్తావు. అలా వెళ్ళిపోయి అక్కడికి తిని వచ్చేస్తావు. ఇలా వెళ్తావు, అక్కడికి చేసి వచ్చేస్తావు. మరి నీకు శోధనకి ఏమవుతుంది? అంతేనా? ఈ అబ్రహాము దేవుని మాట విని వెళ్ళిపోయిన తరువాత శోధనకి, నష్టానికి, ఇబ్బందులకి కారణము దేవుడు కాదు. ఇదిగో మన ఇద్దరం బయలుదేరి ప్రయాణం చేస్తున్నాము. కొంచెం ఎవరికైనా నువ్వు కనిపిస్తే చెల్లి అని చెప్పాలి సమ. నువ్వు ఏ అలా చెప్పులే, చెప్తావా చెప్పవా? నన్ను ప్రేమింతే చెప్పు. ఉన్నాయా ఇంట్లో? ఉన్నాయి భార్యాభర్తల దగ్గర అంటే నిబంధనలు ఉన్నాయా? నువ్వు నా కోసమే మాట్లాడాలి, నా కోసం నువ్వు అబద్ధం ఆడాలి, నా కోసం నువ్వు త్యాగం చేయవా? చేస్తావా చేయవా అనేటోళ్ళు ఉన్నారు పురుషులు. ఇతగాడేమన్నాడు? ఎవరో ఏదో చేస్తారని ఆయన నా చెల్లి అని చెప్పంటే, ఈ సోదరి అబ్రహాం గారి దగ్గర ఉండవలసినటువంటి ఈ సోదరి వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ముప్పు వచ్చింది, అమ్మో అక్కడ నష్టం వచ్చింది. ఏ అబ్రహాముకైనా దేవుడు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్న వాడికి దేవుడు కాదా? హల్లెలూయా. అందరికీ దేవుడైనా అబ్రహాముతోనే మాట్లాడతాడా? వేరొక వారితో మాట్లాడ్డా దేవుడు? అందరితో మాట్లాడతాడు. గేరారు రాజు అయినా అబీమెలెకు ఇంటిలోకి వెళ్ళిపోయింది హాగరమ్మ. ఆ రోజు రాత్రి ఎప్పుడైతే హాగరమ్మ ఇంటిలో అడుగు పెట్టిందో, దేవుని దూత స్వప్నమందు అబీమెలెకుతో మాట్లాడడం ప్రారంభించింది. ఏమని మాట్లాడిందంటే, హలో నువ్వు ఎవరిని తీసుకొచ్చావు? ఏం చెప్తుంది? ఒక వ్యక్తికి భార్యను తీసుకొచ్చావు. ఆ సంగతి ఎవరికి తెలియదు. ఒక వ్యక్తికి భార్య అని అబీమెలెకుకి తెలియదు. ఈయన జాగ్రత్తగా తీసుకెళ్ళి నువ్వు అబ్రహాముకి అప్పగించు. అతగాడు ఎట్లాంటోడో తెలుసా? ప్రవక్త భార్యను ముడితే నిన్ను ముట్టినవాడు నా కంటి గుడ్డును ముట్టును. స్తోత్రం. దేవుని వాగ్దానం ఎవరిదనుకుంటున్నారు? అది నా జోలికి వచ్చావా దేవుడు నీ జోలికి వస్తాడు, నా జోలికి వచ్చావా దేవుడు నీ జోలికి. ప్రవక్తల జోలికి నువ్వు వెళతే, ప్రవక్తలను ముట్టిన వాళ్ళని దూషించిన, నువ్వు అపహాసం చేసినా దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. అందుకనే అంటాడు కదా, నిన్ను ముట్టినవాడు నా కంటి గుడ్డును ముట్టును. స్తోత్రం. నువ్వు ఎవరిని తీసుకొచ్చేసావంటే అబ్రాము భార్యను తీసుకొచ్చేసావు. ఆమెని ఇంటిలో ఉంటే నీకు నాశనము. ఏమిటి? ఎవరిని బట్టి నాశనం? సారమ్మను బట్టి నీకు నాశనము. నువ్వు చావక ముందు ఏంటి? నువ్వు బ్రతకాలంటే ఈమెను తీసుకెళ్ళిపోయి అతనికి అప్పగించు. నువ్వు బ్రతకడం కోసం మళ్ళీ ఆ వ్యక్తి నీకు ప్రార్థన చేస్తాడు. ఏ వ్యక్తి భార్య నువ్వు తీసుకొచ్చేసావో ఆ వ్యక్తి మళ్ళీ నిన్ను క్షమించు ప్రభు అబీమెలెకుని అని ప్రార్థించాలి. అట్లా ప్రార్థిస్తేనే నీకు విడుదల వస్తుంది. అతగాడు నీలాంటోడు కాదు, ప్రవక్త. అబ్రహాంలో ఎవరంటే అబ్రహాం గారు. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం మీకు అవసరం లేదు కానీ ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనము చూడండి. ఎక్కడే ఉండండి, అందరూ చక్కగా వినడానికి ప్రయత్నించండి, ఎవరికి డిస్టర్బెన్స్గా ఉండకండి. ఓకే. కాబట్టి
ఏంటి దేవుడు స్వప్నమందు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి ఎవరికి అప్పగించాలి? అతనికి అప్పగించుము. అతడు నువ్వు అప్పగించవలసిన వ్యక్తి ఎలాంటోడు? దేవునితో మాట్లాడేవాడు కాదు, దేవుని మాట వినేవాడే కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడే కాదు, దేవుని మాటకు లోబడి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేటోడే కాదు, ప్రవర్త కూడా. ఆయన చెప్పింది జరుగుద్ది, ఆయన ఏమై రిలీజ్ చేస్తున్నది జరుగుద్ది, అవునవుతుంది. అది ఏమవుతుంది? ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి జరుగుతుంది. నువ్వు తీసుకెళ్ళి ఆయనకి అప్పగించు. ఆ తర్వాత అతడే మళ్ళీ నీ కొరకు ప్రార్థన చేయగా నువ్వు బ్రతుకుతావు. నీవు ఆమెను నేను అప్పగించను, నువ్వు చెప్పుకుంటే చెప్పుకో, నేను విడిచిపెట్టను, నువ్వు ఎలా గొంతు చించుకుంటే చించుకో, నేను మారను అనంటే, నువ్వు అప్పగించని ఎడల, నువ్వు విడిచిపెట్టని ఎడల నీవును నీ వారందరూ స్మాష్. ఏంటి మరి? అది ఎందుకు? ఆయన రాజు కదా, గెరారు రాజు కదా. ఒక దేశానికి ఎవరు? అబీమెలెకు నాయకుడు కదా. అందుకు నీవు నీ జనము కూడా ఏమైపోతారు? నిశ్చయముగా చచ్చిపోతారు అన్నాడు. అయ్యో బాబోయ్, అంత సీన్ నాకైతే నాకొద్దు, నష్టం కీడు నాకొద్దు. ఇష్టం లేకపోయినా ప్రభు కొరకు ఇష్టంతో అంగీకరించాలి, ఏదైనా అంగీకరించాలి. నేను అందుకనే పోయిన వారం చెప్పాను ఒక మాట, దేవుణ్ణి నమ్మేటప్పుడు వాస్తవముగా ఉండేవాళ్ళు కావాలి, యథార్థంగా ఉండేవాళ్ళు కావాలి, నీతిగా ఉండేవాళ్ళు కావాలి, యథార్థంగా దేవుణ్ణి ప్రేమించేటోళ్ళు కావాలి. వాళ్ళు మిస్టేక్గా ఉన్నారు, వీళ్ళు లోపంలో ఉన్నారు, వాళ్ళు తప్పిదంలో ఉన్నారు అని అనుకొని దేవుళ్ళకి వచ్చిన తర్వాత నువ్వెందుకు తప్పడు అడుగులు వేస్తున్నావు అన్న నేను. మరి అంతేగా, దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా నీ రుచి మారిపోవాలి. నువ్వు మారకముందే రుచులు చెప్పావుగా, దేవుని రుచి నువ్వు మారకుండా చెప్పావు. బిడ్డలారా, మీరందరూ ఒకప్పుడు మారేనా వచ్చారు? పుట్టుకతోనే మీరు ఏమన్నా ప్రభు బిడ్డలయ్యారా? నేను పుట్టుకతోనే దేవుణ్ణి నమ్ముకున్నాను అన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? పుట్టుకతో భార్యాభర్తలు విశ్వాసులు అయితే నీ బిడ్డలు పుట్టుకతోనే దేవుడి బిడ్డలు. వాళ్ళు నీ ఇష్టాలు వేరుగా ఉండాలి, వాళ్ళ ఇష్టాలు వేరుగా ఉండాలి. ఎందుకు నీ ఇష్టాలకి వేరైపోతున్నారు వాళ్ళు? నువ్వు లోకంలో ఉన్నావు. ఇంకా ఈరోజు చిన్నపిల్లల కోసం చెప్పాలనుకున్నా, నెక్స్ట్ డేకి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలు దేవుని ఎట్లా స్తుతించారో, చిన్నపిల్లలకి దేవునికి మధ్య సత్సంబంధం ఎలాగుందో, బిడ్డల మీదకి ఆశీర్వాదము రావాలి అంటే, నీ బిడ్డల మీదకి ఆశీర్వాదం రావాలి అంటే, ఆశీర్వాదం కావాలని తలెట్టేస్తున్నావు కానీ ఆశీర్వాదం రావాలంటే కారణం ఏంటి? మెడిసిన్ వేసుకుంటే స్వస్థ అంటున్నావు కానీ ఆ వాక్యాన్ని అంగీకరించుకుంటే ఆశీర్వాదం అనుకుంటున్నారే? అనుకోవట్లేదు. ఏమాత్రం కూడా నువ్వు ఆలస్యం చేయకుండా నేను విడిచిపెట్టను అనంటే నీవును నీ వారందరూ కూడా ఎలుగొచ్చేటప్పుడు చచ్చిపోతారు. అబీమెలెకు నీకు అంగీకారం అయితే నువ్వు చూసుకో అన్నాడు. తర్వాత ఏం చేశాడు? తెల్లవారంగానే తీసుకెళ్ళిపోయి ఈవిడ ఏం చేశాడు? అయ్యా, నువ్వు ఎందుకు చెల్లని చెప్పావు? ఎందుకు నాతో ఇట్లా మాట్లాడావు? దేవుడి రాత్రి స్వప్నమందు మాట్లాడాడు కాబట్టి నేను బ్రతికాను. దేవుడే నాతో మాట్లాడుండకపోతే నా పరిస్థితి ఏమై ఉండే? నువ్వెందుకు అట్లా అబద్ధం ఆడావు? నువ్వు అబద్ధం ఆడకుండా, అందుకని మనం అబద్ధం ఆడకుండానే జీవించాలి, యథార్థంగానే మనం పని చేయాలి. దేవుని కొరకు కానివ్వండి, లోకంలో కానివ్వండి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. హద్దు దాటిపోకూడదు. వద్దు పాపము జోలికి పోవద్దు. హద్దులోనే ఉంటే నువ్వెంతో ముద్దు. ఈ పొద్దు ఆ పొద్దు స్తుతి చేయటం మానొద్దు. ముద్దు మాటలు ఆడే నోటితో, దేవుని స్తుతించే ఈ నోటితో వ్యర్థమైన మాటలు పలకొద్దు. ఎవరో దేవుని బిడ్డలుగా మనం ఈరోజు ఈ పొద్దు లేదు ఆ పొద్దు లేదు, ఉదయం మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు అంతా ఇంగ్లీష్ పదమే, నోటికి ఒక్కట కూడా తెలుగు రాదు. అదేదో కొత్త పదం అనికి నేను వినలేని మాకు అది నిజం మాట అనుకుంటాం. ఆ భావం వేరే వాడు వచ్చి చెప్తేనే కానీ ఇది ఇదా అనలేని అజ్ఞానులు కూడా ఉంటూ ఉంటాం. దేవుని స్తుతించే ఈ నోటితో, దేవుని ప్రార్థించే ఈ నోటితో, దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధం కలిగిన నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు. ఇక్కడికి వచ్చావు, ఎవరు ఎదుటికి వచ్చావు? దేవుని ఎదుటికి వచ్చావు. నేను దేవుని పక్షంగా నిలబడ్డాను. స్తోత్రం.
దేవుడు నన్ను వాడుకుని నీతో మాట్లాడుతున్నాడు, నీకు దేవునికి మధ్యవర్తిగా పెట్టాడు. ఇక్కడ ఈ అబీమెలెకు కొరకు అబ్రహాము ఎట్లా ప్రార్థించాలో నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించే వ్యక్తిగా నిలబెట్టాడు. స్తోత్రం. జాగ్రత్తగా తీసుకెళ్ళి మొదటేమో అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహాము లోబడ్డాడు. అబ్రహాముతో మాట్లాడిన మాట వేరు, అబీమెలెకుతో మాట్లాడిన మాట వేరు. లేకపోతే వీళ్ళిద్దరి మాటలు ఒకటేనా? వీళ్ళిద్దరి మాటలు ఒకటేనా, వేరు వేరా? ఈయన ఏ స్థితిలో ఉన్నాడు, ఏమి విడిచిపెట్టాలో అబ్రహాముతో మాట్లాడాడు. ఈయన ఏ పొజిషన్లో ఉన్నాడో, ఏ పొజిషన్లో ఉండి ఏమి విడిచిపెట్టాలో ఈయనతో మాట్లాడాడు. ఈయనతో మాట్లాడింది సాక్షాత్తు దేవుడినే, ఈయనతో మాట్లాడింది కూడా సాక్షాత్తు దేవుడినే. వీళ్ళిద్దరూ ఏం చేశారు మరి? నో అని చెప్పలా, నెక్స్ట్ డే అని చెప్పలా, టుడే. స్తోత్రం. రేపు, ఎల్లుండా అని వాయిదాలు వేయలేదు, ఇప్పుడే. హల్లెలూయా. వెంటనే వాళ్ళు లోబడ్డారు. నేను మారుతాను మారుతాను మారుతాను. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, మీరు అవసరాలు చెప్పకపోయినా ప్రార్థన చేస్తాను. మీ భర్త కోసం ప్రార్థన చేస్తాను, మీ భార్యల కోసం ప్రార్థన చేస్తాను, మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తాను. వివాహానికి ఎదుగొచ్చుంటే ప్రభువా యోగ్యుణ్ణి లేక యోగ్యురాల్ని సిద్ధం చెయ్యని కూడా ప్రార్థన చేస్తాను. కొన్ని మార్లు మీరు కూడా చెప్పరు, ఎట్లా చెయ్యండి అట్లా చెయ్యండి అని. నా డ్యూటీ, నా వంతు నేను చేస్తున్నాను. నీ డ్యూటీ, నీ వంతు నువ్వు చేస్తున్నావా? ఎవరు పని వాళ్ళు చేయాలి, వేరు వేరు పనులే చేస్తున్నామే. మరి దేవుని పని ఎందుకు చేయట్లేదు? దేవుని పని ఎందుకు చేయట్లేదండి? దేవుని పని అందరూ చేయడానికి ప్రయత్నించండి. దేవుడినితో ఏం మాట్లాడుతున్నా నేను ముందే చెప్పాను, ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడతాడు దేవుడు. అబ్రహాంతో ఒకలా మాట్లాడాడు, అబీమెలెకుతో మరొకలా మాట్లాడాడు. ఇప్పుడు నేను చూపించింది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలోకి మరొక మాట తీసుకెళ్తా చూడండి.